ప్రియమైన వాళ్ళారా, ప్రవీణ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిలు వాక్య ధ్యానం కొరకై యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదువుతానండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. రైట్. ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడైన కనుక ప్రభువులను తనకేమైనా దొరకని తలంచుకొనరాదు కదా. ఇటువంటి ఒక మనుషుడు ద్విమనస్కుడుగా ఉండుట ఎంత అపాయం అనేటువంటి కార్యాన్ని యాకోబు రాస్తున్నాడు. ద్విమనస్కత్వం అంటే ఏంటి అర్థము? మనసు రెండుగా విభాగించబడుట. హార్ట్ ఈజ్ డివైడెడ్ అన్నట్లు. ఎట్లాగా అంటే ఒకటి కొంచెము, ఒకవైపు కొంచెము, ఇంకొక వైపు కొంచెం. అది ద్విమనస్కత్వం అంటే. దానికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో. దేవుడు ఎట్లా ఈ ద్విమనస్కత్వాన్ని మరి గద్దిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. మరి లూకా సువార్తలో యేసు ప్రభువే 16వ అధ్యాయములు ఏం చెప్తున్నాడు? లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడు? ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఇంకొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పను. కాబట్టి దేవుడు సిరి అంటే దేవుడు సంపద అంటే దేవుడు ధనం అనేటువంటి దాని గురించి ఇక్కడ యేసు ప్రభు చెప్తూ అన్యాయపురుని గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. అక్కడ చుట్టూ మరి యొక్క జనులతో, పరిశీలి శాస్త్రులతో. అప్పుడు దేవుడు సిరి అంటే సంపద అనే దాని రెండును మనం ఈక్వల్గా మనము సేవించలేము. కాబట్టి దేవుని ప్రేమించితే నువ్వు ధనాన్ని విడిచిపెట్టాలి, సిరిని ప్రేమిస్తే దేవుని విడిచిపెట్టాలి. అప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఇక్కడ ధనాపేక్ష గల పరిశీలు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా చూసా. కాబట్టి ఈ లోకమును కూడా మనం అట్లా చెప్తే ఏమండి, మనం దేవుని ప్రేమిస్తే మనం సిరిని ప్రేమించకూడదు, సంపద మీద ఆశ పెట్టుకోకూడదు అని చెప్తే అపహాస్యం చేస్తారు చాలామంది కదా. అది ఎట్లా? రెండూ అవసరమే అనేటువంటి విధంగా మాట్లాడతారు. అట్లనే ఇక్కడ పరిశీలన కూడా అపహసించినప్పుడు అప్పుడు ఏమంటాడంటే ఆయన, మీరు మనుషులు ఎదుటి నీతిమంతులు అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములు ఎరుగును. మనుషుల్లో ఘనుడుగా ఎంచబడినది దేవుడి దృష్టికి అసహ్యము. అది కాబట్టి మనుషుల మెప్పు కొరకై మీరు ప్రయత్నిస్తారు ఈ దినాల్లో జనులు కూడా. అది దేవుడి దృష్టిలో అసహ్యము అంటాడు. కాబట్టి దేవుడి దృష్టిలో ప్రవర్తిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనుషుల దృష్టిలో మరి బాగుండాలని ప్రవర్తిస్తే అది దేవునికి అసహ్యం. అందుకొరకే 9వ అధ్యాయమును కూడా అదే లూకా సువార్త 9వ అధ్యాయము మరి 61, 62 వచనాల్లో మనం ఇక్కడ చూస్తున్నామంటే రైట్. ఇక్కడ ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి, ప్రభా నేను నీ వెంట వస్తాను అంటున్నాడు కదా. నీ వెంట వచ్చేదను, అయితే నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు నాకు మొదట సెలవు ఇవ్వను. తీర్మానం ఏంటి? యేసును వెంబడించాలని. అయితే ఇంకొకటి ఏంటి భయము? మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలా. సరే, 2 రకాలు ఉన్నది చూడు ఇక్కడ. అప్పుడు ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడంటే ఆ విధంగా అడిగినప్పుడు యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి ఇంకా ముందుకే పోవాలి, అది వెనక్కి రాదు. కాబట్టి ముందుకు పోవాలి, దాని మీద చేయి పెట్టి నేను రెడీ అని చెప్పి మళ్ళీ కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అటువంటి వాడు ద్విమనస్కుడు అయిపోతాడు. ముందు చూపు, ముందుకు పోవాలనే ఆశ, అయితే వెనక వదిలిపెట్టలేని ఆశ. అది ద్విమనస్కత్వము. వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అంటాడు అన్నమాట. అందుకొరకే మరి మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు చెప్తాడు 6వ అధ్యాయం 24వ వచనములో ఇక్కడ, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనాడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పశ్చిమగా ఉండి ఇంకొకరిని తృణీకరించును అని చెప్తూ ఎట్లాగా మరి మీ యొక్క జీవితాల్లో ఏం చెప్తాము? ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని ప్రాణమును గురించి చేయను, ఏమి ధరించుకుని దేహమును గురించి చేయను చింతింపకుడి అంటాడు. కాబట్టి చింత కలిగి ఉంటుంది. అదే సమయంలో దేవుని వెంబడించాలని ఆశ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? చింతపడద్దు. అయితే కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో చింతింపకుడి. అన్ని జనులు వీటంటే విచారిద్దరు. అయితే మీరు ఒకటి డిసైడ్ చేసుకోవాలి,
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఎట్లాగా సింపుల్ ప్రిన్సిపల్ ఎట్లాగంటే మొదట మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, లేక ఆయన మార్గాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క మరి ప్రకటనను మనం వెంబడించినట్లయితే మిగతావన్నీ దొరుకుతాయి. కాబట్టి మనం దాని కొరకు దీని కొరకు పోరాల్సిన అవసరం లేదు అనేటువంటి. కాబట్టి రెండు రకమైన మనస్సు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అందుకొరకే కొరింథీయులకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే, మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ, అపోస్తలుడైన పౌలు రాస్తూ 21వ వచనం, 10వ అధ్యాయం, మీరు ప్రభు పాత్రలోనిది దయముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయముల బల్ల మీద ఉన్న దానిలోనూ పాలు పొందనేరరు, ప్రభువునకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనం బలవంతరం. ఇక్కడ ప్రభు బల్ల దయముల బల్ల అంటాడు. ప్రభు బల్ల అనేటువంటిది ప్రభువు నిర్మించినటువంటి బల్ల. అట్లాగే దైవల బల్ల అంటే విగ్రహారాధనకు చెందినటువంటిది. కాబట్టి విగ్రహారాధనలో పాలు పొందుతూ తిరిగి మరి దేవుని యొక్క బలలో పాలు పొందటం అనేటువంటి తప్పు, అది పొరపాటు. అట్లా మీరు చేయకూడదు అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఏదో ఒకటి నువ్వు ఉండాల్సిన అనుకుంటున్నావు. కాబట్టి రెండిట్లో పోతే డేంజర్. అందుకొరకు ఏమంటాడంటే, అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదుగా అన్నీ చేయదగినవి కావు, అది ఏది చేయాలా ఏది చేయకూడదు అనేటువంటిది మనం వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ సెల్స్. అది చాలా ప్రాముఖ్యమైన కార్యం. అందుకొరకే మరి రోమీయులకు రాస్తూ కూడా ఇదే మాట్లాడతాడు, మీరు లోకంలో ఉంటున్నారు కాబట్టి చూడండి. కాబట్టి 12వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరం సమర్పించుకోనని దేవుని వాత్సల్యతను బట్టి బతిమాలుకొనుచున్నాను. సజీవయాగముగా లివింగ్ సాక్రిఫైస్ అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఇట్టి సేవ మీకు వ్యక్తమైంది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందండి. కాబట్టి విశ్వాసున్న మీరు ఏం చేయాలంటున్నాడు, ఏది యుక్తమైనది కదా. మరి చూస్తుంటాం ఇక్కడ లోక మర్యాదన లేక ప్రభువును, అంటే లోకమును తృప్తిపరచుటనా ప్రభువును తృప్తిపరచుటనా అనేటువంటి కార్యం. కాబట్టి లోకమును తృప్తిపరిస్తే మీకేం ప్రయోజనం ఉండదు. అయితే మరి ప్రభువును తృప్తిపరచుట అనేటువంటిది మన జీవితాలను నేర్చుకున్నట్లు, ఆ విధంగా మనం నూతన పరచబడాలి. మన చిత్త వృత్తిలో, మరి ఆకాంక్షలో, మన యొక్క తీర్మానాల్లో ప్రభువునే నేను తృప్తిపరచవలసి అనుకుంటున్నాను అనేటువంటి తీర్మానం తీసుకోవాలి. అందుకొరకే ఏమంటాడంటే ఈ సపరేటెడ్ లైఫ్ అంటాడు. చూడండి ఇక్కడ మనం చూస్తున్నాము 2 కొరింథీయులకు 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతికి, 2 వెలుగుకు చీకటికి, క్రీస్తుకు బెలియాలకు, విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ సంబంధం. కాబట్టి సంబంధము ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కదా. కాబట్టి అటువంటి దాంట్లో సంబంధం ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని మనము గమనించే వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు హెచ్చరించేది ఏంటంటే 2 రకాలుగా మీరు పనిచేయలేరు. కాబట్టే ఫిలిప్పీలకు రాస్తూ కూడా ఏమంటాడు, ఫిలిప్పీలకు రాస్తూ మరి అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి కార్యం ఏంటి ఇక్కడ, ఫిలిప్పీలకు 3వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటున్నాడు. ఎట్లాగంటే అనేకులు క్రీస్తు సిలువకు విరోధంగా నడుచుకుంటున్నారు, సిలువను ప్రసంగిస్తున్నారు, అయితే సిలువకు విరోధంగా నడుస్తున్నాడు. సిలువ దేని కోరుతున్నది, త్యాగాన్ని కోరుతున్నది. అయితే వారు త్యాగం చేయకుండా లోకము కావాలా సిలువ కావాలా అనే విధంగా ఉండి ఎట్లాగుంటున్నారంట, వారు మరి క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. కాబట్టి వారు ఎట్లాగంటే ఏ విషయంలో అయితే సిగ్గుపడాలో సిగ్గుపడకుండా వాళ్ళు పొందేవాళ్ళు. కాబట్టి ద్విమనస్కత్వం అనేటువంటి దేవుడు మరి అంగీకరించడు అనేటువంటి కార్యాన్ని. ఆఖరిగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, దేవుని దగ్గర రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. కాబట్టి ద్విమనస్కులారా హృదయాన్ని శుద్ధపరచుకోండి, హృదయం ఆయత్తపరచుకోండి. కాబట్టి దేని వైపు వెళ్ళాలా అనేటు, దేవుడా సిరియా లేక దేవుడా అనేటు. అందుకొరకే లవోదిక సంఘానికి రాస్తూ కూడా ప్రకటన గ్రంథంలో మీరు నిలువెచ్చగా ఉన్న మేలు వెచ్చగా ఉన్న చల్లగా ఉన్న మేలు అంటాడు. మీరు అట్లా లేరు, నిలువెచ్చగా ఉంటున్నారు అంటే కొంచెం అటు కొంచెం ఎటు. అది
మరి నా నోటి నుండి ఉమ్మివేస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఎంతో తీవ్రమైన కార్యం అది. ద్విమనస్కత్వం అనేది ఉండకూడదు. కానీ మనం దేవుని వైపే మనము వెళ్ళే వాళ్ళం ఉండాలి. దేవుని ప్రేమించే వాళ్ళముగా, ఆయన మార్గంలో నడుచుకునే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది.